నిర్గమాకాండము 15వ అధ్యాయము 16వ వాక్య భాగము. యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు నీవు సంపాదించిన ఈ ప్రజలు నీవు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతివలే కదలకుందురు. జాగ్రత్త, ఇక్కడ మాట మీరు గమనించాలి. అక్కడ ఆయన అంటాడు, దేవా నీ ప్రజలు. మరొక మాట ఏమన్నాడు? నీవు సంపాదించుకున్న ఈ ప్రజలు అద్దరికి చేరే వరకు కూడా దేవుని హస్తము మనకు తోడుగా ఉండాలి. ఈరోజు దేవుడు తీసుకొని వెళతాను అని చెప్పిన ఆ గమ్యానికి మనం చేరే వరకు కూడా దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంటే ఏం జరిగిద్దంట? పగవారు రాతి వలె కదలకుండా ఉంటారు. ఈరోజు మన శత్రువు ఎవరైనా సరే, వారు మన ఈ ఆత్మీయ ప్రయాణంలో అనేక మంది శత్రువులు మన వెంట ఉన్నారు. అనేకమైన పరిస్థితులు మన ముందు ఉన్నాయి. అవి తుఫాను లాంటివైనా, కరువు లాంటివైనా, అవి ఏ విధమైన పరిస్థితులు మనకి చుట్టూ ఉంటూనే ఉంటాయి. కానీ ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే, నీవు కానీ మాకు తోడుగా ఉంటే, నీవు మాకు తోడు. ఎవరికి? ఇదిగో నీవు సంపాదించుకున్న ఈ ప్రజలకి, నీ స్వరక్తమిచ్చి సంపాదించుకున్న ఈ ప్రజలకి నీ హస్తం కానీ తోడుగా ఉంటే శత్రువులు ఎలా ఉండిపోతారంట? రాతి వలె ఏం చేయలేరు. ప్రభు నీతో ఉన్నంత కాలము ఏ శత్రువు, ఏ కరువు, ఏ రోగము, ఏ పరిస్థితుల్లో కూడా నిన్ను ఏ విధంగా హాని చేయలేవు అనే విషయాన్ని మరొకసారి ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి, ఆయన మనతో ఉంటే మొదటిగా ఆయన చెప్పినది ఏమిటి అంటే, శత్రువులు రాతి వలె కదలకుండా ఉంటారు అని ఒక విషయం చెప్పారు. మరలా ఏం మాట్లాడుతున్నాడు? నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చేదవు యెహోవా నీ స్వాస్థ్యమైన ఆ కొండ మీద నా ప్రభువా నీవు నివసించుటకు నిర్మాణము చేసుకున్న ఆ పరలోకము, నీవు నివసించుటకు నిర్మించుకున్న చోటును నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువబెట్టెదవు. అది ఎవరిని? నీవు సంపాదించుకున్న నీ ప్రజలని అక్కడ నువ్వు నిలబెడతావు. అద్దరికి నువ్వు తీసుకొని వెళతావు. నీవు మాతో ఉంటే శత్రువులు రాతి వలె కదలకుండా ఉంటాడు. ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. ప్రభు మనతో ఉంటే ఎలా ఉంటుంది అనేది ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉండగా దానిలో అధికమైన ఒక దీవెన మనకు కనిపిస్తూ ఉంది. ఆ వాక్య భాగాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉండగానే, అందుకే అక్కడ చాలా స్పష్టంగా చెప్పేది ఏమిటి అంటే, ఆయన సంపాదించుకున్న ఆయన ప్రజలం మనం. అందుకే ఆయన స్వరక్తిమిచ్చి సంపాదించుకున్న నా ప్రజలు, వీరిని అద్దరికి నేను తీసుకొని వెళతాను. ఆయన నా చేతులతో నిర్మాణం చేసిన నా పరిశుద్ధాలయములోనికి, నా పరిశుద్ధమైన రాజ్యములోనికి ఖచ్చితంగా వీరిని నేను తీసుకొని వెళతాను. నేను వారితో, భక్తుడు అంటాడు, అయ్యా నీవు మాతో ఉంటే, నీ సన్నిధి మాతో ఉంటే, నీ బాహుబలము మాతో ఉంటే మా శత్రువులందరూ కూడా రాతి వలె కదలకుండా ఉంటారు. అయితే ఈ ఆత్మీయ యాత్రలో, ఈ ప్రయాణములో ఆయన మనతో ఉన్నాడా లేదా అనే విషయాన్ని మనం పరిశీలన చేయాలి. ఆయన మనతో ఉన్నాడా లేదా? గత కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు అయి ఉంటుంది యేసు నీతో ఉన్నాడా అనే విషయం గురించి నేను మాట్లాడాను. దానిలో మరొక లోతుగా మనం వెళ్ళగలిగితే ఇక్కడ మరికొన్ని విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి.
అందుకే ఈ మాటను చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. అద్దరికి తీసుకొని వెళ్ళేవాడు ప్రభు. ఆయన మనతో ఉంటేనే సాధ్యం ఇది. ఆయన మనతో లేకపోతే ఇది సాధ్యము కాదు. అయితే మనందరం ఏం పరిశీలించాలి అంటే, ఆయన మనతో ఉన్నాడా లేదా? మీరు అనొచ్చు, అదేంటయ్యా, నేను బాప్తిసం తీసుకున్నాను కదా, ప్రభు నాతో లేకుండా ఎలా ఉంటాడు అని. అంతేనా? నేను బాప్తిసం తీసుకున్నాను కదా, మరి బాప్తిసం తీసుకుంటే ప్రభు నాతో లేకుండా ఎక్కడ ఉంటాడు? ఒకవేళ నీ ఆలోచన అదే అయితే అది తప్పు. బాప్తిసం తీసుకుంటే ఆయన నీతోనే ఉంటాడు అనటానికి అదొక్కటి సరిపోదు. ప్రభు మనతో ఉండాలి. ఈరోజు సరే బాప్తిసం తీసుకున్నావు, రెండవది నువ్వు చెప్తా, నేను దేవాలయానికి వస్తున్నాను కదా, నేను బైబిల్ గ్రంథం చదివాను కదా, నేను సువార్తకి నేను వస్తున్నాను కదా, దేవునికి పరిచర్యలో నా పాలు పంపులు కూడా ఉన్నాయి కదా, నా కష్టార్జితాన్ని దేవుని యొక్క సేవలో నేను కూడా హెచ్చించాను కదా అని ఇవన్నీ మనం చెప్పుకొని రావచ్చు. ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతాను. ఈరోజు మరి అందరము ప్రభు దగ్గరికి వస్తున్నాం, ఇంతమందిని కూడుకున్నాం, ఇంతమంది మనం కూడుకున్నాం కదా, మనందరం కూడా ప్రభు కొరకు వచ్చామా, ప్రభువులో ఉన్న వాటి కొరకు వచ్చామా? మరొకసారి నా ప్రశ్న మీరు ఆలకించాలి. నేను బాప్తీసం తీసుకున్నాను, దేవాలయానికి వస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, మరి యేసు నాతో ఎందుకు ఉండడు అని నువ్వు అంటున్నావు కదా. ఇక్కడ అడిగే ప్రశ్న ఏమిటి అంటే, నీవు యేసు కొరకు, దేవుని కొరకు నువ్వు వస్తున్నావా, దేవునిలో ఉన్న వాటి కొరకు నువ్వు ఇక్కడికి వస్తున్నావా అనేది నువ్వు పరిశీలన చేయాలి. ఏమిటి దేవునిలో ఉన్నవి? ఏమిటి దేవుడిలో ఉన్నవి? ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. కరువులో లేకుండా సమృద్ధినివ్వగలడు, అనారోగ్యంలో ఉంటే స్వస్థపరచగలడు. అలా ఈ భూ సంబంధమైన అన్ని విషయాల్లో కూడా ఆయన సమృద్ధిని ఆయన ఇవ్వగలడు. యేసులో ఉన్నది ఏమిటంటే ఒక స్వస్థతే కాదు, ఈ లోకంలో మనకు కావాల్సినవన్నీ కూడా యేసులో ఉన్నాయి. అయితే మనం యేసు కొరకు వస్తున్నామా, యేసులో ఉన్న వాటి కొరకు వస్తున్నామా? దేవుడి సన్నిధికి వెళ్తే స్వస్థత వస్తుంది, దేవుడి సన్నిధికి వెళ్తే వ్యాపారం బాగా పెరుగుతుంది, దేవుడి సన్నిధికి వెళ్తే వివాహాలు అవుతాయి, దేవుడి సన్నిధికి వెళ్తే ఉద్యోగాలు వస్తాయి. అంటే ఈ భూ సంబంధంగా మనకు కావాల్సిన ఒక లాభం కొరకు ఈరోజు దేవాలయానికి నువ్వు వస్తున్నావా? ఇవన్నీ కాదండి, నాకు ఆయనే కావాలి, ఆయన రాజ్యమే కావాలి, అదే నాకు ప్రాముఖ్యము అని ఆయన కొరకు మనం వస్తున్నామా? ఈ రెండు విషయాలు మనం పరిశీలించుకుంటేనే ఆయన మనతో ఉన్నాడో లేదో మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఈ లోకంలో ఉన్నవే కావాలి అనుకుంటే అది తాత్కాలికంగా కొద్ది దినాలు మాత్రమే మన జీవితంలో ఉపయోగపడతాయి. ఆయనే కావాలి అని నువ్వు కోరుకుని వెంబడిస్తే ఆయనతో పాటు ఆయనలో ఉన్నవన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయి. ఆయన కావాలి అని నువ్వు కోరుకుంటే ఆయనతో పాటు ఆయనలో ఉన్నవన్నీ కూడా మనవే. ఒకవేళ ఆయనలో ఉన్నవే నువ్వు కావాలి అనుకుంటే ఈ భూమి మీద కొద్ది కాలమే పనికొస్తాయి, నీ జీవిత కాలం అంతా కూడా అది ఉపయోగం ఏమీ పడదు, కొద్ది కాలమే ఉపయోగపడుతుంది. మనం అనుకుంటాం, సరే ఆయన మనతో లేకపోతే ఏంటి, ఆయన ఇచ్చేవి మనతో ఉన్నాయి కదా, చక్కని ఉద్యోగం ఇచ్చాడు, చక్కని వ్యాపారం ఇచ్చాడు, చక్కని ఆరోగ్యం ఇచ్చాడు, చక్కని ఏదో కుటుంబం ఇచ్చాడు, అన్నీ ఉన్నాయి కదా, ఆయన లేకపోతే ఆయనలో ఉన్నవచ్చిన నాకు చాలు అనుకునే వారు కూడా ఉన్నారు. మనతో ఆయన లేకుండా ఆయన ద్వారా మనకు వచ్చినవి ఎంతవరకు ఉంటాయో మీకు తెలుసా? మీకు అర్థం కావటానికి ఒక విషయం చెప్తాను. ఈరోజు క్రైస్తవ సమాజం అంతా కూడా ప్రభు పేరు మనం పెట్టుకొని ఆయనలో ఉన్న వాటి కొరకు వెంబడించేవారు ఎక్కువ మంది. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక సందర్భంలో 7 స్త్రీలంట ఒక పురుషుని పట్టుకొని వారు ఏమని మాట్లాడుతున్నారో ఒక్కసారి సందర్భాన్ని చూడండి.
యెషయా గ్రంథము 4వ అధ్యాయము 1వ వాక్య భాగంలో, యెషయా గ్రంథము 4వ అధ్యాయము 1వ వాక్య భాగంలో, ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని మేము మా అన్నమే తింటాము, మా వస్త్రములే కట్టుకుందాము, మా వస్త్రమే మేము కట్టుకుంటాము, నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయము అని చెప్పుకుంటున్నారు. ఎందుకు అది ఈ సమయంలో మనం ప్రస్తావిస్తున్నాము అంటే, మన జీవితంలో కూడా మనం ఎలా ఉన్నాం? ఆయన పేరు మాత్రము పెట్టుకుంటాం ఒక క్రైస్తవుడిగా, యేసు ప్రభు అని. కానీ ఆయన కావాలనే ఆశ కన్నా ఆయన ఇచ్చిన వాటిలోనే మన తృప్తిగా ఆ వస్త్రాలు కట్టుకొని ఆహారం తింటూ చాలు నీ పేరు పెడితే చాలు అన్న విధంగా మనం కూడా ఈ క్రైస్తత్వంలో ముందుకు వెళుతున్న ప్రజలు ఉన్నారు. చూడండి, పేరుకి ఆయన భక్తులమండి, యేసు ప్రభు దేవుడండి అని మనం మాట్లాడుతూ ఉన్నాం. కానీ పనులన్నీ మనవే, పద్ధతులన్నీ మనవే, ఆచారాలన్నీ మనవే, ఆలోచనలన్నీ మనవే. కానీ పేరుకు మాత్రం ఆయన మనకి దేవుడు, పేరుకు దేవుడు, అన్నీ మనవే. అలానే ఈరోజు సంఘములో ఒక క్రైస్తవుడు ఒక ఆలోచన అలా ఉండకూడదు. యేసు నీతో ఉన్నాడా అనుకున్నప్పుడు నేను ఇవన్నీ చేస్తున్నాను, ఆయన ఉన్నాడు అనుకోవటం కాదు. యేసు నీ కోరుకుంటే వచ్చేవేంటి అంటే, ఆయనతో పాటు ఇదిగో ఆయనలో ఉన్నవన్నీ మనకు వస్తాయి. ఆయన చెప్తున్నాడు కదా, ఆయన రాజ్యానికి మనల్ని తీసుకొని వెళతాడు. ఈ భూమి మీద మన శత్రువులు ఎవరూ కూడా మనకు హాని చేయకుండా రాతి వలె వారు కదలకుండా ఉండిపోతారు. ఆయన కోరుకోవాలి. మనం ఆయనలో ఉన్న వాటి గురించి మనం రాకూడదు. ఆయన కోరుకుంటే ఆయన మనతో వస్తాడు. ఆయనలో ఉన్నవి కోరుకుంటే ఆయన రాడు. ఆయనలో ఉన్నవే ఆయన నీకు అనుగ్రహిస్తాడు. అది కొద్ది కాలమే. మీకు అర్థం కావటానికి ఒక సందర్భం ఏమిటి అంటే, ఒక సందర్భంలో ఒక పెద్ద ఓడ ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంది. ఆ ఓడలో అనేక మంది జన సమూహం ఉన్నారు. వారితో పాటు దైవ సేవకుడైన పౌలు గారు కూడా ఆ ఓడలో ఉన్నారు. ఈ ఓడ ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతూ ఉంది. ఓడలో సమృద్ధి అయిన ఆహారం ఉంది. అది కొన్ని రోజులు కొన్ని నెలలకి సరిపోయే సమృద్ధి అయిన ఆహారం ఉంది. ఓడలో ఉన్నవారు అనుకున్నారు, మాకేం ఢోకా లేదు, మేము అనుకున్న గమ్యానికి మేము చేరే వరకు ఈ ఆహారం మాకు సరిపోతుంది, ఏ ఇబ్బంది లేదు అనుకొని అంత ఓడలో సమకూర్చుకున్నారు ఆహారాన్ని. అన్నీ సమకూర్చుకొని ఓడ ప్రయాణాన్ని సిద్ధమై ఓడ ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంది. ఓడ ప్రయాణమై వెళ్ళిపోతున్నప్పుడు సముద్రంలో ఒక తుఫాను ప్రారంభమైంది. ఏంటమ్మా? ఒక తుఫాను. ఈ తుఫాను ఎలా ఉందంటే అలలు ఎగుస్తున్నాయి. భయంకరమైన సముద్రం యొక్క తుఫానులో చిక్కుకుపోయింది ఈ ఓడ ప్రయాణం. ఆ ఓడ ప్రయాణం మనదే. ఈ లోకంలో మన ప్రయాణంలో మనకున్న ఉద్యోగం చాలు, మనకున్న ఆస్తి చాలు, మనకున్న ఆరోగ్యం చాలు అని దేన్నో నమ్ముకొని ఇది ఖచ్చితంగా మన గమ్యానికి చేరగలం దీనితో అనుకునే ఒక క్రైస్తవుడిగా మనం జాగ్రత్తగా దీన్ని ఆలోచించాలి. ఆ ఓడ ప్రయాణం మనదే. మనకి సమృద్ధి ఉంది, మనకి అన్నీ ఉన్నాయి. అయితే ఆ ఓడలో అన్నీ సమకూర్చుకున్నారు. మాకేం డోకా లేదు, కొన్ని నెలల వరకు మాకు ఆహారం సరిపోతుంది అనుకొని ఓడ ప్రయాణం వెళుతూ ఉండగా మధ్యలో పెద్ద తుఫాను వచ్చింది. ఈ తుఫాను పరిస్థితికి ఓడలోకి నీరు వచ్చేస్తూ ఉంది. ఈ ఓడ మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు భయంతో ఇంకా మా ప్రాణాలన్నా మేము దక్కించుకోవాలి అని ఓడలో ఉన్న ఆహార పదార్థాలన్నీ సముద్రంలో పారవేస్తున్నారు. నువ్వు అనుకున్న ఆహారము, నువ్వు అనుకున్న డబ్బు, వారి దగ్గర ఉన్న బంగారము ఈరోజు అలా ప్రాణాన్ని కాపాడే స్థితిలే. అన్నిటిని తీసి సముద్రంలో పడవేస్తున్నారు. ఏదైతే ప్రయాణంలో తీసుకుని వెళ్తున్నారో వీటన్నిటినీ ఈ తుఫాను వలన ఏం చేస్తున్నారు అంటే ఆ యొక్క ఓడలో నుంచి సముద్రంలోనికి దాన్ని ఒక్కొక్కటిగా పడవేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఉన్నది కానీ తినే పరిస్థితి లేదు. ఆహారం కొంచెం ఉన్నా కూడా తినే పరిస్థితి లేదు. భయం, మరణ భయం, ఏ క్షణంలో ఏమైపోతుందో. ఈరోజు మన జీవితంలో కూడా
చాలామంది క్రైస్తవుడిగా యేసుని పేరు పెట్టుకొని ప్రయాణం చేస్తూ యేసులో ఉన్నవి చాలు అని ఒకప్పుడు వెలిగింపబడిన వ్యక్తి ఈరోజు లోకంలో కొన్ని రాగానే ప్రభువుని పక్కన పెట్టి దీనితో నేను ముందుకు వెళ్ళగలను అని ప్రభువుని పక్కన పెట్టిన క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. ఒకప్పుడు వెలిగింపబడ్డాం, ఒకప్పుడు ప్రభు మనతోనే ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడా లేదా? అన్నీ కూడా సమకూర్చుకున్న తర్వాత అందుకే భక్తుడు అంటాడు, అయ్యా నాకు ఏమీ లేనివాడిగా నన్ను చెయ్యొద్దు. ఏమని కోరుకుంటాడు? రెండు వరాలు కావాలంట. ఏంటంట వరం ఈయనకి కావాలి? దేవా నేను నీతో రెండు మనవులు చేసుకుంటున్నాను. నేను చనిపోక ముందు వాటిని అనుగ్రహించ. ఏంటయ్యా నీకు కావాల్సిన వరాలు? వ్యర్థమైన వాటిని అబద్ధాలను నాకు దూరంగా ఉంచు. పేదరికము నాకొద్దు, ఐశ్వర్యము కూడా నాకొద్దు. అది ఎక్కువైతే నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి దేవుడు ఎవరు? కడుపు నిండితే మనిషి మాటలు వేరుగా ఉంటాయి, కడుపు కాలితే మనిషి యొక్క మాటలు వేరుగా ఉంటాయి. కడుపు నిండిన మాటలు వేరు, ఆరోగ్యంగా అన్నీ ఉంటే మాట్లాడే మాటలు వేరు, బలహీనత నుంచే మాట్లాడే మాటలు వేరు. అందుకే అంటాడు, మరీ పేదరికం వద్దు నాకు, మరీ అన్నీ కూడా నాకు ఇవ్వద్దు ప్రభువా. ఇదిగో ఈరోజు అన్నీ తీసుకున్న తర్వాత క్రైస్తవుడి పరిస్థితులు ఇలా మారిపోతున్నాయి. ఏమీ లేని స్థితిలో ప్రభువా అన్నావు, నీకు ఇచ్చాడు కదా, ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు? దేవునికి దూరంగా తీసుకొని పారిపోతున్నావు, వెళ్ళిపోతున్నావు. కానీ అనుకుంటున్నాడు దీని ద్వారా నా జీవనాన్ని కొనసాగించవచ్చు, ఈ డబ్బు ద్వారా, ఈ సంపాదన ద్వారా రేపు నా పిల్లలు సుఖంగా ఉంటారనుకుంటున్నావు. కానీ ఓడ ప్రయాణం వెళుతూ ఉంది, మధ్యలో పరిస్థితులు మనకున్నదంతా కూడా సముద్రంలో నీళ్ల పాలైపోతూ ఉన్నాయి. రోజు రోజుకి తీసి పక్కన పడి వేస్తారు, లోడ్ ఎక్కువైపోతుంది, కింద పడి వేస్తున్నారు, తుఫాను బద్దలైపోతుంది ఓడ. ఎప్పుడైతే ఇదిగో దేవుని యొక్క స్వరము, ఓడలో ఉన్న దైవ సేవకుడికి ఒక దేవుని స్వరం వచ్చింది. ఓడలో అందరూ కూడా దేవుని ఎరగని ప్రజలుగా ఏదో సంపాదించుకొని ఏదో చేయటానికి ఏదో పరిస్థితుల మధ్య చిక్కుకుపోయిన అనేకమైన జనాంగం ఆ మధ్యలో నడుస్తూ ఉన్నారు. వారికి ఆహారం అంతుంది, చక్కగా నేను గమ్యానికి చేర్చగలము అనుకున్నాయి. కానీ మధ్యలో వచ్చిన పరిస్థితుల్లో అన్నీ కూడా చేజారిపోయాయి. అక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే, బ్రతుకుతాము అన్న నమ్మకము ఎవరికి లేదంట. ఈరోజు మన జీవితంలో కూడా గమనించండి, యేసులో ఉన్నవి చాలు, నేను ఎక్కడికో వెళ్ళిపోతాను అనుకుంటే అవి నీకు క్షేమాన్ని కలిగించవో జ్ఞాపకం చేసుకో. అవి తాత్కాలికమైన తృప్తినిస్తాయి అంతే, తాత్కాలికంగా నీకు సహాయం చేస్తాయి అంతే. అంతేగాని అది సంపూర్ణమైన ఒకవేళ భ్రమ పడిపోతే అది సముద్రం మధ్యలోనే మనం ముంచి వేస్తుంది. ఈ జీవిత యాత్రలో మధ్యలోనే మనం మునిగిపోతాం. కోవిడ్ వచ్చినప్పుడు చూసాం, మనకున్న ఆరోగ్యం, మనకున్న బలం, మనకున్న ఉద్యోగం, మనకున్న అధికారం, మనకున్న జ్ఞానాలు ఏమైనా పనికొచ్చాయా? ఏం లేవు. ఈరోజు మనిషిగా దేవుడు ఒక జ్ఞానోదయం కలిగిస్తున్నాడు మనిషికి. దేవుడు ఒక వాస్తవ సత్యాన్ని తెలియజేస్తున్నాడు. మనం ఏం గ్రహిస్తున్నావు గమనించండి. దేన్ని బట్టి నువ్వు అతిశయిస్తావు? ప్రభు కావాలి కదా, ఆయన మనతో ఉంటే కదా. ఆ ఓడలో కంట దేవుడు ఇదిగో ఒక దర్శనం ఇచ్చి దైవ సేవకుడితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడు? మీరు నా మాట విని కొన్ని మాటలు చెప్తాను అంటాడు. నువ్వు ధైర్యంగా ఉండి నీకేం జరగదు, ధైర్యం తెచ్చుకోండి. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకు, మీలో ఒక్కరి ప్రాణానికి కూడా హాని కలగదు. నేను ఎవని వాడినో, ఎవనిని సేవిస్తున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి చెప్తున్నాడు. ఈ దైవ సేవకుడు ఓడలో ఉన్నవారందరూ కూడా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఎప్పుడు చచ్చిపోతావు, ఇక బ్రతుకుతావని నమ్మకం లేక భయపడిపోయి ఏమీ తినకుండా
అన్ని ఓడలో ఉన్నాయి, కొన్ని పారవేశారు, కొన్ని ఉన్నాయి. అవి తినటానికి కూడా ధైర్యం లేదంట, భయపడిపోతున్నారు. ఇంకే కొద్ది నిమిషాలు చనిపోతాం. ఓడ ఇది చేస్తే ఏమైనా తినగలమండి చెప్పండి? తినగలమా? అబ్బో బోల్లోనే స్పీడ్లు ఏమైనా తినగలమా? తినలేం. 5-10 నిమిషాలు చనిపోతాం కదా. ఓడ బద్దలైపోయింది కదా, నీరు వస్తుంది, తుఫాను పెద్దదైపోయింది. ఇదే ఓడ సముద్రం మధ్యలో ఉంది. ఏమీ తినకుండా వాళ్ళందరూ కూడా భయంతో కూర్చుంటే దైవ సేవకుడు అంటున్నాడు, ఇదిగో గత రాత్రి నా దేవుడు, నేను ఎవరినైతే సేవిస్తున్నానో, నేను ఎవరినైతే ఆరాధిస్తున్నానో ఆ దేవుడు గత రాత్రి నా యొద్ద నిలిచి నా యొద్దకు వచ్చి, పౌలా భయపడకుము, పౌలాను భయపడొద్దు, నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని, దేవుడు నీ చేతులకు అనుగ్రహించాడు, వారికి ఏమీ కాదు. చూశారా, దేవుడు మాట ఎప్పుడు వచ్చిందో ధైర్యం వచ్చింది. ఆ తుఫానులో దేవుడి యొక్క మాట, అప్పటి వరకు దేవుడు మాట లేక వాళ్ళు భయపడిపోతున్నారేమో, దేవుడు దర్శించి నేనున్నాను అని చెప్పగానే ఇదిగో లోపల వారందరూ కూడా తలో కొంచెం ఆహారం తిన్నారు. ఏ ప్రాణము పోలేదు, ఓడ బద్దలైపోయింది. చివరికి ఒక్కొక్కరు ఆ ఓడ భాగాల మీద కూర్చొని మెల్లగా బయటకు వచ్చారే గాని ఒక్క ప్రాణాన్ని కూడా దేవుడు పోనివ్వలేదు. ఈరోజు మనందరి జీవితాల్లో కూడా ఆయన ఉంటే, ఒకవేళ ఆయనలో నాకు కావాలని ఒకవేళ నీవు ఈ విధంగా దేవుడు వెంబడిస్తే, ఇవి నీ జీవితంలో ఈ క్షేమం కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఈ జీవితంలో నీకు అవి క్షేమం కావు. నువ్వు దేని కొరకు ఏదో తెచ్చుకుంటే ఏదో చేద్దాం అనుకుంటున్నావు, ఏది మన వల్ల అవుతాం. మనం ఈరోజు లోకంలో గొప్పవారు అవ్వచ్చు. గొప్ప అనే వ్యక్తులు గత దినాల్లో ఏ విధంగా తన శరీరాన్ని విడిచిపెట్టారో తెలుసా? ప్రాణాలతో ఎలా పోరాడారో తెలుసా? డబ్బు పెట్టి రకరకాలుగా ఒక దినాన్ని వెలిగింపబడ్డారు. చాలు, నాకున్న దీనితో ఏదైనా చేయొచ్చు అనుకున్నారు. చక్కగా పాటలు పాడే వ్యక్తి ఆ కోవిడ్ టైంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చక్కని పాటలు పాడి లోకాన్నంతా ఆనందింపజేసుకుంటూ చక్కని స్వరంతో నడిచిన వ్యక్తి కోవిడ్ సోకటం వలన భయంకరమైన ఒక మరణంతో పోరాడారు. ఎక్కడి నుంచో డాక్టర్స్, ఎక్కడి నుంచో వైద్యం, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఏది కూడా ప్రాణాన్ని, అలాంటి వ్యక్తులు ఇంకా అనేక మంది ఉన్నారు. ఈరోజు గమనించండి, అలాంటి పరిస్థితులు ఎంతో దూరంలో లేవు. సంఘం తెలుసుకోవాలి, సంఘం దేవుడు నాతో ఉండాలి. ఆయన ఉంటే శత్రువులందరూ కూడా, అది వ్యాధి అయినా, అది మరణమైనా, అది ఏదైనా సరే రాతి వలె కదలకుండా ఉండాలి. ఆయన కావాలి మనకి. ఆయనలో ఉన్న వాటిని కాదు నువ్వు వెతికేది. బాప్తిసం తీసుకుంటే ఆయన ఉంటాడని కాదు, నువ్వు ఆయన్ని కోరుకోవాలి, ఆయన వెతకాలి, ఆయనతో నడవటానికి ఇష్టపడాలి, ఆయన చెప్తున్న మాటలను అంగీకరించాలి. అప్పుడు ఆయన నీతో ఉంటాడు. లోకంలో పరిస్థితులు చాలా భయంకరమైనవి. ఈరోజు ఆయన లేకపోయినా కూడా మనం వెళ్ళిపోతున్నాం. అసలు ఆయన ఉన్నాడో లేదో కూడా మనం చూసుకోలేదు. భక్తులైతే ఆయన తనతో రాకపోతే అసలు మేము ప్రయాణం చేయము అని చెప్పారు. గత దినంలో చెప్పాను. మోషే ఒక సందర్భంలో ప్రభు అన్నాడు, దేవుడు అన్నాడు, అయ్యా మీరు నా మాట వినరు, ఎప్పుడు నా మీద తిరుగుబాటు చేస్తారు, ఏం చెప్పినా మీరు వినరు, ఇక మీరు వెళ్ళండి, నేను రాను అన్నాడు. చాలా స్పష్టంగా మాట్లాడతాడండి దేవుడు, చాలా క్లియర్గా మాట్లాడతాడు దేవుడు. ఇన్నిసార్లు చెప్తున్నానయ్యా, నువ్వు నా మాట వినవే, ఇన్నిసార్లు నీ బతిమలాడి చెప్తున్నాను కదా, నా మాట వినవు నువ్వు అని ఎన్ని చెప్పిన వారు వినపోయేసరికి దేవుడు అన్నాడు, నేను ఇప్పటి నుండి నీతో రాను. ఈ 40 సంవత్సరాలు మీతో ఉండి నేను నడిపిస్తూ వస్తే, ఈ 40 సంవత్సరాలు నేను మీతో ఉంటే మీరందరూ కూడా ఈ భూ సంబంధమైన నాలో ఉన్న వాటి కొరకు ఎతికారే గాని నన్ను నువ్వు, నా మాటని మీరు లక్ష్య పెట్టలేదు. అసలు నేను ఏమై ఉన్నానో మీరు తెలుసుకోలేదు. అసలు నేను కావాలి అనే ఆలోచన మీలో లేదు. నేను రాను అన్నాడు. కానీ దైవ సేవకుడైన మోషే, అయ్యా నువ్వు రాకపోతే, నీ సన్నిధి నాతో రాని ఎడల ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళొద్దు, నా దూతనిస్తాను, నా దూతల ముందుగా నడిపిస్తాను, వెళ్ళండి అన్నాడు దేవుడు. మిగిలిన వారు ఒకవేళ సరే అంటారేమో కానీ
భక్తుడు అంటున్నాడు, నీ దూతలు వచ్చినా మేము వెళ్ళం. ఎవరు రావాలి? నువ్వు రావాలి, నువ్వు నాతో ఉండాలి. మనం కోరుకుంటామా? చాలయ్యా, నువ్వేదో ఇచ్చేయి మాకు ఇస్తే మేము వెళ్ళిపోతాం. ఏంటంట? నువ్వేదో ఇచ్చే 4 ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. నువ్వు వచ్చినా, నువ్వు వెనకొచ్చినా పర్వాలేదు, నువ్వు ఎక్కడొచ్చినా పర్వాలేదు, ముందు నువ్వు ఏదో ఇచ్చేస్తే మాకు అవి తీసుకొని మా ప్రయాణాన్ని మేము కొనసాగిస్తాం. ఎంత ధీమాగా చెప్తామో తెలుసా? ఆ చిన్న ఉద్యోగం ఇచ్చేయి చాలు మాకు, ఆ చిన్నది ఏదో ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తాం? అవి తీసుకొని ఎక్కడికి వెళ్తాం? అందుకే భక్తులు మనం అనుకున్న విధంగా భక్తిలో వారికి తృప్తి లేదంట. అది చూసి ఎలా ప్రార్థన చేస్తున్నాడు? దేవుడు అంటాడు, నా దూతలను పంపిస్తాను నీకు ముందుగా అన్నాడా? హాయిగా వెళ్ళండి, నా దూతలు ఉంటారు ముందు. అయినా వద్దో, నువ్వు వస్తే వెళతావు, నువ్వు రాకపోతే ఇక్కడే కూర్చుంటావు. మీరు ఎప్పుడైనా అడిగారా దేవుడిని? ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఎంత సమయానికి ఆయనలో ఉన్న ఏమిస్తాడా ఇది ఇమ్ము అని జలగకి 2 కూతుర్లు ఉన్నారంట. మనమేనేమో 2 కూతుర్లమే, మగ ఆడ 2 కూతుర్లమేమో. ఇవి ఇమ్మునే అంటాయంట. కూర్చుంటే ప్రార్థనలో ఏంటి? ఇమ్ము. ప్రభా, నువ్వు నాతో ఉండు, నువ్వు నాతో రావాలి, నువ్వు నాతో ఉండాలి కాదు. నువ్వు నాకు అది ఇస్తావా ఇవ్వవా, నాకు ఇది ఇస్తావా ఇవ్వవా, ఏదో 2 నెలల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఇప్పుడు వరకు నాకు ఇవ్వలేదు, నువ్వు ఏదో అలుగుతాం, గొడవ చేస్తావు, అది తీసుకొని ఎక్కడికి వెళ్తావు? అసలు వెళ్ళగలమా? అందుకే నీకు ఆ సముద్ర ప్రయాణం గురించి మీకు జ్ఞాపకం చేసింది. అందుకే ఈ లోకంలో ఉన్న పరిస్థితులు ఏవి కూడా నువ్వు అనుకున్న దాని వల్ల, నువ్వు దేవుడు అనుకున్న అద్దరికి నువ్వు చేరలేవు. ఆయన ఉంటేనే నిన్ను అద్దరికి తీసుకొని వెళ్తాడు. ఒక దినాన ఇలానే యేసు ప్రభు అనేక మందికి ఉపదేశిస్తూ ఉన్నాడు. ఆ సముద్ర తీరాన కూర్చొని కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు ప్రజలకి. పాపం జనాలు చాలా దూరం నుంచి వచ్చారు. వారందరూ స్వస్థతల కొరకు, మరి దేని కొరకు వచ్చారో జనాలు, విపరీతమైన జనాలు. ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చేవారంట. మరి దేనికి వస్తారో అది మనకు కూడా తెలుసు. వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు. సముద్రమైనా కొండైనా ఎందుకు వెళ్తాను చెప్పండి? అంత దూరం, అంత కష్టంతో, అంత ప్రయాణంతో ఆయన కావాలని వెళ్తామా? ఆయనలో ఏదో ఉన్నాయి, అవి మనం కూడా తెచ్చుకుందామని వెళ్తామా? ఏయో ఉన్నాయి ఆయన దగ్గర, వాటిని తెచ్చుకునటానికి కొండల దాటి గుట్టల దాటి ఎక్కడికైనా వెళ్తాం. ఆయన కొరకు వెళ్ళేవారు ఉంటే ఉండొచ్చు, చాలా తక్కువ. ఆయనలో ఉన్న వాటి కొరకు వచ్చేవారు ఎక్కువ మంది. ఇది వాస్తవం. అయితే ఈ సముద్ర తీరాన్ని ఉన్నారు. వీరందరికి కూడా దేవుడు కొన్ని బోధించాడు. ఈలోపు యేసు ప్రభు తన శిష్యులను పిలిచాడు. ఆ శిష్యులు 12 మందిని పిలిచి, అయ్యా, మీరు త్వరగా ఈ దోణి ఎక్కి మీరు అద్దరికి వెళ్ళండి అని చెప్పాడు. మీరు వెళ్ళండి. మరి వాళ్ళు అక్కడక్కడే తిరుగుతున్నారేమో, ఆయన బలవంతంగా ముందు మీరు ప్రయాణమై వెళ్ళండి అని చెప్పి వారిని పంపించాడు. ఈలోపు మిగిలిన జనసమూహం ఉన్నారు కదా, వీళ్ళందరికీ ప్రార్థన చేశాడు. వీళ్ళకి ఏ కొరకు వచ్చాడో అవన్నీ ఇచ్చుకుంటూ వచ్చాడు. కానీ ఇవన్నీ ఇస్తున్నాను కదా, ఏదో ఒక రోజు దేవుళ్ళు ఇన్ని ఉన్నాయి, దేవుడు ఇన్ని ఇస్తున్నాడు, అసలు ఆయన్నే మనం సంపాదించుకుంటే బాగుండు కదా అని వాళ్ళు ఎప్పుడైతే తెలుసుకుంటారేమోనని ఆయన ఇచ్చుకుంటూ వచ్చాడు. రాగానే కుంటాన్ని బాగు చేశాడు, గుడ్డాన్ని బాగు చేశాడు. వీడికేం అర్థం కావాలి? అతో ఈయన దగ్గరికి వస్తే అసలు ఇంత దీవెన, ఇంత సమృద్ధి ఉంది కదా, ఇదిగో ఇన్ని రొట్టెలు, ఇన్ని చేపలు, ఇన్ని వేలకు నీకు పంచాడు కదా, ఆయన దగ్గర ఎంతో ఉంది, నాకు ఇవి కాదు, ఆయన్నే పట్టుకోవాలి. ఎవరిని పట్టుకోవాలి? యేసుని పట్టుకోవాలి అని ఏ రోజైనా ఏళ్లలో అలాంటి మార్పు వచ్చిద్దేమోనని ఆయన చేసుకుంటూ వెళ్ళాడు. కానీ వీరిలో మాత్రం ఆ మార్పు అనేది చాలా తక్కువ మందిలో వచ్చింది, ఎక్కువ మందిలో ఆ మార్పు రాలేదు. అయితే ఆ సందర్భాన్ని అలా ఉంచుదాం. అయితే ఇక్కడ సముద్రమానికి ఆయన అద్దరికి వెళ్ళండి అని ధోని ఎక్కి వెళ్ళమని చెప్పాడు. అయితే జనరల్గా నిన్ను నన్ను ఒక ధోని ఇచ్చేసి, అమ్మ సిస్టర్స్ మీ 5గురు ఎక్కేసి ఈ సముద్రంలో ఇటు వెళ్ళండి అని చెప్పామనుకోండి, వెళ్ళిపోతారా? మీరు వెళ్తావా?
భయం. ఇది ఎక్కడ లోపల ముంచేస్తుందో, ఇది ఎక్కడ పడేస్తుందో మనం వెళ్ళాం. అయ్యా మీరు వెళ్తారా 5గురు? అమ్మ మేము సముద్రంలోకి అయితే మేము ఇంకెక్కడైనా అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు సముద్రం లోపలికి వెళ్ళాలి అంటే సముద్రం దాటి అద్దరికి వెళ్ళాలి. ఈ అలలు, ఈ సముద్రం ఘోష చూడగానే మనకి గుండెలు ఆగిపోయేంత పని. అయితే వీరు ఏం చేశారు అంటే అటు వెళ్ళండి అనగానే టక్కుమని దోనెక్కేశారు, ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము నడపగలము, మేము తీరానికి దాటగలము, మాకు ఆ విద్య ఉంది, మాకు ఆ నైపుణ్యత ఉంది, మాకు తెలుసు. ఈరోజు మన జీవితంలో కూడా ఏమీ తెలియనప్పుడు నువ్వు ఎక్కువ అంటే అయ్యా నువ్వుంటే ఏమన్నా ప్రయాణం చేస్తామే కానీ నువ్వు లేకపోతే మేము ప్రయాణం చెయ్యం. నీవుంటే వస్తాం, నువ్వు లేకపోతే మేము రాము అని మనం అంటాం. కానీ కొద్ది దినాల తర్వాత నీకు ఆ విద్య వచ్చింది అనుకోండి, అప్పుడేమంటావు? నువ్వు రాకపోయినా మేము వెళ్ళిపోతాం. శిష్యులు వెళ్ళమనగానే దోనెక్కేశారు. కాదు నువ్వు అక్కడ ఆలోచిస్తే వారి యొక్క ధైర్యం ఏంటి? మేము నడిపించడం మాకు తెలుసు, వచ్చు, మేము గమ్యాన్ని నడిపించుకుంటూ వెళ్ళిపోగలం. ప్రయాణం అయింది, మధ్యలోకి వెళ్ళారు, తుఫాను వచ్చింది. ఈరోజు ఒక అనుభవాల మధ్య నీవు నేనైనా సరే చాలు దేవుడు నాకు ఇది ఇచ్చాడు, దీని ద్వారా ఎక్కడికో వెళ్ళిపోతాను, నాకు చేతవు అనుకుంటున్నావు, నాకు ఆ నైపుణ్యత ఉంది, ఏ విధమైన చేసి నేను ఆ ప్రదేశానికి రీచ్ అవ్వగలను అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆ శిష్యులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎన్నో సముద్రం మెలుకులు తెలిసిన వారే, ఇంతకుముందు ఎన్నో తుఫానులో ప్రయాణం చేసిన వారే వీరు. అందుకే వెళ్ళమనగానే ఏ సందేహం లేకుండా ప్రయాణాన్ని కొనసాగించి మధ్యలోకి వెళ్ళగానే భయంకరమైన తుఫాన్. యేసు ప్రభువే ఉన్న ఇదిగో ఇక్కడ అందరికి ప్రార్థన చేస్తూ వీళ్ళ స్వస్థత పరుస్తూ ఈ పనిలో ఉన్నాడు. వీళ్ళందరినీ పంపించి వేసి ఆయనంట ఏకాంతంగా ప్రార్థన చేయటానికి వెళ్ళాడు. ఏదో వీళ్ళు వెళ్తామన్నారు కదా, సరే వెళ్ళని. ఒకవేళ అయ్యా నువ్వే రావాలి, అక్కడ మోషే అడిగారు కదా, నీ సన్నిధి రాకపోతే మేము వెళ్ళాం, నువ్వు రాకపోతే ఎలా ఉంటుందో మాకు తెలుసు, నువ్వు ఉన్నావు కనుక ఏ శత్రువులు కూడా మా మీదకి రావటం లేదు. అసలు ఇశ్రాయేలు జనాంగము ఆ 40 సంవత్సరాల ప్రయాణంలోనంట చుట్టుపక్కల అన్య రాజులు వారిని ఏదైనా కదిలించటానికి వారికి భయం వేసేదంట. అమ్మో వారితో వాళ్ళ దేవుడు ఉన్నాడో జాగ్రత్త, ఆయనతో ఉన్నంత కాలం అందరికి శత్రువుకు భయం. అదే చెప్పాడు, ఆయన సన్నిధి ఉంటే శత్రువు అంట రాయిలాగా కదలకుండా ఉంటారు, ఏమి చేయరు ఆయన నీతో ఉంటే. ఈరోజు అపవాదైనా సాతాను శక్తులైనా చెల్లంగి చేతబడి ఏ పరిస్థితి అయినా సరే ఆయన మనతో ఉండటము మనం నేర్చుకోగలం. ఆయన మనతో ఉంటే చూసారా ఆ ప్రయాణంలో ఆయన లేకుండానే వీళ్ళు ప్రయాణం చేశారు. తుఫాను వచ్చింది, వాళ్ళ విద్య, వాళ్ళ నైపుణ్యత, వారి ధైర్యము ఏది అక్కడ పనికి రాలేదు. యేసు ప్రభు ఆయన నెమ్మదిగా ప్రార్థనకి వెళ్ళిపోయాడు, ఏకాంతంగా ప్రార్థనకి వెళ్ళాడంట. సాయంకాలము ఆ కొండ ఎక్కి కూర్చున్నాడు యేసు ప్రభు. వీళ్ళైతే వెళ్ళిపోయారు, ఈ జనాలు ఇంటికి వెళ్ళిపోయారు. ఆయన ఏదో ఇచ్చాడు, ఆయన ఇచ్చినవి తీసుకున్నారు. వీళ్ళు సాయంత్రం అయింది కదా, వీళ్ళు గృహాలకి వీళ్ళు వెళ్ళిపోయారు. వారు సముద్ర ప్రయాణంలో అద్దరికి వాళ్ళు ప్రయాణమే వెళ్ళిపోయారు. యేసు ప్రభు ప్రార్థన చేసుకున్నాడు, ఏకాంతంగా కొండ ఎక్కి కూర్చున్నాడు. చూడండి ఒక్కసారి. అప్పటికి ఆ దోణె దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. అది యేసు ప్రభు చూస్తూ ఉన్నాడు. ఇంకా దరికి చేరలేదు, అది మధ్యలో ఆగిపోయింది. సుడిగుండాలు, తుఫాను, భయంకరమైన గాలి, అది యేసు ప్రభు చూస్తున్నాడంట. అవంతా కూడా వాళ్ళు ఏ పరిస్థితుల్లో చిక్కుకున్నారో ఆయన చూస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా నేను వెళ్ళగలను, నేను సాధించగలను, నేను చేయగలను అని నువ్వు అనుకుని వెళ్ళిపోతున్నావు. నీ ధనాన్నో, నీ బలాన్నో, నీ ఏ స్థితిని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని నువ్వు వెళ్ళిపోతున్నావో అది చక్కని గమ్యానికి మన చేర్చదండి. ఆయన కావాలి అనేది నువ్వు కోరుకో. ఆయనలో ఉన్నది ఏదో తీసుకొని వెళ్ళిపోవాలని ఒకవేళ ఆశపడితే ఈ లోకయాత్రలో, ఈ ఆత్మీయ యాత్రలకి అది పనికిరాదు. ఒకవేళ ఈ లోకయాత్ర చేసుకుంటూ వెళ్ళిపోవాలంటే ఈ లోకయాత్రలో ఏదో చేసుకుని గమ్యానికి నువ్వు ఎటు వెళ్ళిపోతావో ఆ తుఫానులో ఆ ప్రదేశానికి వెళ్ళిపోతావు. కానీ గమ్యానికి చేరాలి అంటే ఆయన మనతో ఉండాలి. యేసు ప్రభు అంట ఆ కొండ మీద ఉండి
వారు తుఫానులో చిక్కుకుపోవటం ఆయన చూస్తున్నాడు. ఏం రాశాడు? ఆయన ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వారి యొద్దకి చేరెను. హల్లెలూయా. చూడండి, ఒకవేళ ఈ లోకంలో చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఆయన అక్కర్లేదు నేను వెళ్ళిపోతున్నావు, కానీ ఆ కష్టంలో కూడా ఆయన నీ బాధను చూసి నీ దగ్గరికి వచ్చి ఆయన పలకరిస్తున్నాడు. ఎన్నిసార్లు పలకరించి, ఎన్నిసార్లు మేలు చేసి, ఎన్నిసార్లు స్వస్థపరిచినా కూడా ఆయన కావాలి అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఎన్ని మార్లు మనల్ని కాపాడాడు ఆయన. ఈరోజు ఆయన ఒకవేళ దేవుడు ఈరోజు కాపాడాడు అంటే ఉన్నాడు అని కాదు, ఉన్నాడు, నీతో లేడు, కానీ నీ బాధలో ఉన్నావు కనుక నీ ఎద్దకు వచ్చాడు. నువ్వు కష్టంలో అలలో చిక్కుపోయావు కనుక నీ దగ్గరికి వచ్చాడు. ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు. ఆయన నువ్వు ఒక వ్యసనంతో బంధించబడ్డావు, నువ్వు పరిస్థితుల్లో బంధించబడ్డావు, నీ కుటుంబం అన్న విచ్ఛిన్నం అయిపోతూ ఉంది, కానీ యేసు లేకుండానే ఆయనలో ఉన్న వాటి కొరకు వచ్చావు. అవి తీసుకొని ఎటువో వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తున్నావు కనుక నీకు చిక్కులు వచ్చాయి, తుఫాన్లు వచ్చాయి. కానీ ఆయన నీతో లేకపోయినా చూచుచున్నవాడు ఉన్నాడు. ఒక ఆయన చూచుచున్న ప్రభు నీ బాధ, నీ కష్టము, నీ ఇబ్బంది, నీ ఎరుకు చూసి ఆయన సహాయం చేయటానికి నీ యొద్దకు వస్తున్నాడు. ఆయన సహాయం చేయటానికి నీ యొద్దకు వస్తున్నాడు. నీ పరిస్థితుల్లో నాతో ఉన్నాడు నువ్వు అనుకుంటున్నావు, ఆయన నీతో లేడు. నీ ప్రయాణంలో నువ్వంతా కూడా ఆయనలో ఉన్న వాటి కొరకు నువ్వు వచ్చావు కనుక వాటితో పాటు నువ్వు వెళ్ళిపోతున్నావు, కానీ కష్టంలో ఉన్నావు కనుక కనికరం కలిగిన దేవుడు సహాయం చేయడానికి నీ యొద్దకు వచ్చాడు. ఆ రోజు తుఫానులో ఉన్న వారి మీదకి, సముద్రం మీద నడుచుకుంటూ ఆయన వారి దగ్గరికి వెళ్ళాడు. ఆ తుఫానులో, ఆ సముద్రం మీద యేసుప్రభు నడుచుకుంటూ ఇదిగో చిక్కుకుపోయిన కుటుంబాన్ని కాపాడటానికి, చిక్కుకుపోయిన తన పిల్లలని కాపాడటానికి, చిక్కుకుపోయిన తన శిష్యులని బలపరచడానికి ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళి వారితో పలకరించిన విషయాన్ని, మరి ధైర్యపరిచిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సంగమా, మీరు గమనించండి, ప్రభు దగ్గరికి దేనికి వస్తున్నాం? 10 మంది కుష్ఠ రోగులు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. 9 మంది దేని కొరకు వచ్చారు? ఒక్కడు ఆయన కావాలి అనే మనసు ఒక్కడికి ఉంది. మిగిలిన 9 మంది ఆయనలో ఉన్నది ఏమిటో ఎత్తుక్కుంటూ వచ్చారు. ఆ ఉన్నది ఏంటంటే ఆయనలో స్వస్థత ఉంది, అది తీసుకున్నారు. 9 మంది వెళ్ళిపోయారు. ఒక్కడు ఆయన కావాలి, ఆయనలోనే ఇంత మహిమ ఉందంటే, ఆయనలో ఇంత శక్తి ఉంటే అసలు ఆయనే నాకు కావాలి, ఆయనే పొందుకోవాలని ఒక బాగుపడిన కుష్ఠ రోగి యేసు ప్రభు దగ్గరికి తిరిగి వచ్చాడంట. 9 మంది అక్కడ అక్కర్లేదు, నువ్వు కాదు ప్రభా, నీలో ఉన్న స్వస్థతలు కావాలి, నీలో ఉన్న దీవెనలు కావాలి, నీలో ఉన్న ఆశీర్వాదం కావాలి. ఈరోజు గమనించండి, 12 మంది శిష్యులు యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. 11 మంది ప్రభు కావాలి అని వెంబడిస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఇదిగో నాకు డబ్బు కావాలి అనే విధం మీద యేసు ప్రభుని వెంబడించాడు. యేసు ప్రభుని అమ్మటానికి కూడా సిద్ధపడ్డాడు. ఆయన కావాల్సింది ఏమిటంటే యేసులో ఉన్నవి కావాలి. యేసు ద్వారా ఏదో కానుకలు వస్తాయి, ఏదో డబ్బు వస్తుంది, అవి కావాలి. ఈరోజు పరిచర్యలో కూడా యేసు కావాలి, యేసు రాజ్యానికి సంఘాన్ని తీసుకొని వెళ్ళాలి అని ఒక సంకల్పం సేవకుడు ఉండాలి. కానీ ఇదిగో యేసులో ఉంటే, యేసు పని చేస్తే వచ్చే డబ్బుల కొరకు మన పని చేయకూడదు. దేని కొరకు పని చేయాలి? ఈరోజు ఒక విశ్వాస అయినా, ఒక సేవకుడైనా మనకు కావాల్సింది ఆయన కావాలి. ఆయన అద్దరికి తీసుకెళ్ళేవాడు ఆయన. ఈరోజు నాతో పాటు ఇదిగో ఆయన ఏం చెప్పాడు మూల వచనంలో? ఆయన సంపాదించుకున్న, ఆయన ఏర్పాటు చేసుకున్న నా ప్రజలని ఆయన ఉన్న స్థలంలోనికి తీసుకొని వెళ్తాడంట. సేవకుడు కూడా తనతో పాటు తన వారందరినీ అక్కడికి తీసుకొని వెళ్ళాలి. కనుక తీసుకొని వెళ్ళాలి అంటే ఆయన నాతో ఉండాలి, మా సంఘంలో ఉండాలి. ప్రతి ఒక్కరి పక్షాన ఆయన ఉండే విధంగా ఆలోచించాలి. కానీ యేసులో ఉన్నవి, ఆయన సేవ చేస్తే ఏదో వస్తుంది, ఆయన సేవ చేస్తే ఏదో సంపాదించుకుంటాం, ఆయన సేవలో ఏదో ఉంది అని వస్తే అది కొద్ది కాలమే నీకు ఉపయోగపడుతుంది. చివరికి నీ జీవితంలో గొప్ప నష్టాన్ని అది తీసుకొని వస్తుంది. ఆయన కలిగి ఉందాం,
ఆయనే కావాలి అనుకుంటే ఆయనలో ఉన్నవన్నీ మనవే. కానీ ఆయన మాట వినకుండా, ఆయనకు లోబడకుండా, ఆయన చిత్తాన్ని జరిగించకుండా ఆయన పక్కన పెట్టి ఆయనలో ఉన్నవి ఏదో వస్తున్నాయని ఒకవేళ కూర్చుకుంటానికి ప్రయత్నం చేస్తే భయంకరమైన పరిస్థితులు మన మధ్యలో ఉన్నాయి. కనుక మనందరం గమనించండి, ఆయన నీతో ఉన్నాడా, నీతో లేడా? ఆయనే కావాలి అనుకుంటే ఆయన నీతో ఉన్నాడు, ఆయనలో ఉన్నవి కావాలి అనుకుంటే ఆయన నీతో లేడు. ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదో మీరే పరిశీలించే. అడిగితే ఎన్ని చెప్పినా హృదయ అంతరంగాన్ని పరిశీలించే దేవుడు. నాతో ఉన్నారు అని అనుకుంటున్నావు, నీ ప్రార్థన ఏంటి? దేని కొరకు నీ ప్రార్థన? ఇమ్ము 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 అనేది ప్రార్థన? నాతో ఉండు, నీ అడుగుజాడలు నేను నడుస్తాను, నీ అడుగుజాడలు నాకు చూపించు ప్రభువా అనేది నీ ప్రార్థన. అలా అయితే నీతో ఉంటాడు, నీ అడుగుజాడలు నీ ముందు ఉంటాయి. ఆ అడుగుజాడలో మనం వెళ్తాం, ఏ శత్రువు మన యొద్దకు రాడు. ఆయన నిశ్చయంగా ఎక్కడికి చేరుస్తాడంట మనల్ని? ఆయన. ఒక్కసారి మూలవచనంలోకి వెళ్ళి ముగించేసుకుందాం, టైం అయిపోయి. మళ్ళా చూద్దాం. యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు నీవు సంపాదించుకున్న నీ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము ఏంటంట? నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకుండా ఉంటారు. నీవు నీ ప్రజలను తోడుకొని వస్తావు. ఎక్కడికి? యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా నీవు నివసించటానికి నిర్మించుకున్న చోటు, ఆయన నివసించటానికి నిర్మించుకున్న ఆ పరలోక రాజ్యములోనికి వారిని నిలవబెట్టదవు. వారిని అంటే మనల్ని అక్కడ నిలబెడతాడు. ఎంత ధన్యతో తెలుసా? అది కావాలి. ఆయన మనతో ఉంటే అది దొరుకుతుంది. ఆయన మనతో ఉంటే శత్రువు మన హింసించేది, బాధించేది, శ్రమ పెట్టేది ఏ తెగులు నీ గుడారానికి సమీపించకుండా ఆయనంట మనతో ఉంటే ఎక్కడెక్కడ ఆగిపోతాయి. ఆ గొప్ప ధన్యత భాగ్యము దేవుడు మనకి ఇచ్చులాగున ఇక నుండి ఆయనలో ఉన్న వాటి కొరకు కాదు, ఆయన కొరకు మనం సిద్ధపడదాం. ఆయన కావాలని మంచి తీర్మానం చేసుకుందాం. ఆయన దొరికితే ఆయనలో ఉన్నవన్నీ మనకు దొరుకుతాయి.